మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం. శ్రీ విజయబాబు గారు, ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది, రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్, తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షుడు. శ్రీ కాకుమాన్ రాజశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ యానాదయ్య గారు, ఏపీ స్టేట్ బీసీజేఏసీ కన్వీనర్, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు. ఇక ఆంధ్రప్రదేశ్లో నిన్నటి వరకు లడ్డూ పేరుతోటి ఘోర అపచారానికి పాల్పడ్డ తెలుగుదేశం, జనసేనలు హిందూ మతాన్ని ఆ రకంగా భ్రష్టు పట్టిస్తే ఇప్పుడు తాజాగా వారితో పాటు బీజేపీ కూడా చేరింది. హిందూ మతాన్ని తీరని అపచారం చేయడానికి, హిందూ మతాన్ని భ్రష్టు పట్టించడానికి, మిగతా మతాలేమో మా మతం దగ్గరికి రండి, మీ ఇష్టం వచ్చినట్లు చూడండి అని చెప్తూ ఉంటే ఈ హిందూ మతం మాత్రం మీరు రావద్దు, వాళ్ళు రావద్దు, ఆ డిక్లరేషన్ ఈ డిక్లరేషన్ అని పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తూ ఘోరమైనటువంటి అపచారానికి హిందూయిజాన్నే నాశనం చేసేలాగా వీళ్ళు హిందూ మతోద్ధారకులని చెప్పుకునే బీజేపీ కూడా సిద్ధమవటం, అక్కడికి నిజానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే దీనికి సంబంధించి డిక్లరేషన్ ఇచ్చిన, ప్రైమ్ మినిస్టర్తో కలిసి కూడా అనేకసార్లు ముఖ్యమంత్రిగా హోదాలోనూ వెళ్ళినా ఇప్పుడు మళ్ళీ కొత్త పంచాయతీ పెట్టి ఇష్యూస్ని డైవర్ట్ చేయడం కోసం కేవలం మతం పేరుతోటి సూపర్ 6 తదితర హామీలన్నింటినీ గాలికి వదిలేయటం కోసం చేస్తున్న ఈ కుట్రలు కుతంత్రాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అర్థమవుతున్నాయా లేదా? అనిత హోంమంత్రి గారు డైరెక్ట్గా ఆమె చెప్పారు, నేను బైబిల్ పట్టుకు తిరుగుతాను, బైబిల్ నా బ్యాగులో ఎప్పుడు ఉంటుందని అన్నారు. ఒకసారి హిందూ అన్నారు, ఒకసారి ఏమో ఇట్లా అన్నారు. మరి ఆవిడతో డిక్లరేషన్ తీసుకున్నారా? అలాగే ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే జగన్ గారు అసలు హిందువే అని చెప్పి వారి స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్లో ఇచ్చారట. మరి అయినా కూడా వీళ్ళు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు అంటే ఇంకెక్కడ ఎవరిని ప్రార్థించకూడదు, వీళ్ళు వెళ్ళి ఎక్కడైనా ప్రార్థించవచ్చు. చంద్రబాబు గారు ఏది యేసుని నమ్మితే అసలు అపజయమే లేదని ఆయన ఉపన్యాసం ఇస్తారు క్రైస్తవ సభలకు వెళ్ళి, సువార్త సభలకు వెళ్ళి. పవన్ కళ్యాణ్ గారేమో అయితే ఏకంగా నేను అసలు వెంకటేశ్వర స్వామిని గారు తలుసుకున్నట్టు చెప్పకుండా మేరీ మాతం తలుచుకున్నాను, తన అబ్బాయికి ఏదో ప్రాబ్లం వస్తే అంటారు. కానీ వాళ్ళ పైగా ఇప్పుడు వాళ్ళంతా హిందూ మతోద్ధారకులు. ఆ రకంగా ఏర్పడింది. ఇక మరొక ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే మద్యం మొత్తం అన్నీ ప్రైవేటైజ్ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ చేస్తున్నారు, అలాగే రోడ్స్ ప్రైవేటైజ్ చేస్తున్నారు, మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేస్తున్నారు, స్కూళ్ళన్నీ జగన్ గారు బాగు చేసిన స్కూళ్ళన్నింటినీ భ్రష్టు పట్టిస్తున్నారు. సో ఇప్పుడు తాజాగా ప్రజలకి మరీ మద్యం వినియోగం తగ్గించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ షాపులు కొన్ని తగ్గించి పెడితే ఇప్పుడు మొత్తం భారీ ఎత్తున మద్యం షాపులు కూడా తీసుకొచ్చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఈనాడులో చాలా ప్రముఖంగా వేశారు, జగన్ డిక్లరేషన్ కోరన్న టీటీడీ అంట. ఆయన ఎక్కడో 17వ కంపార్ట్మెంట్ వద్ద మామూలుగా అయితే డిక్లరేషన్ సంతకం చేయించుకుంటారంట, వీఐపీలు అయితే అతిథి గృహం దగ్గరికి వెళ్తారంట. మరి ఏ 17వ దగ్గర ఎంతమంది చేశారో ఇవన్నీ కూడా ఈనాడు వాళ్ళు చెప్పాలి. చివరికి ఈనాడు ఒకప్పుడు అన్ని మతాలకి సమానం, సెక్యులర్ అని చెప్పి అసలు మతం ఏమిటి దేవుడు ఏమిటి అని చెప్పిన రామోజీరావు గారు ఇప్పుడు అచ్చంగా ఆయన మరి ఈ రకంగా వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తున్నారు హిందూ మతానికి అప్రతిష్ట కలిగించేలాగా. అలాగే అయితే సాక్షిలో ఆసక్తికరంగా ధర్మద్రోహం బాబుదే, పవిత్రతను కాపాడింది వైఎస్ఆర్ జగన్లే. తిరుమలలో 1000 కాళ్ల మండపం, విజయవాడలో 30 ఆలయాలను కూల్చేసింది చంద్రబాబు అయితే ధూపదీప నైవేద్యాల కింద 5338 ఆలయాలకు వైఎస్ జగన్ సాయం చేశారు. చంద్రబాబు కూల్చేసిన 30 ఆలయాలని పునర్నిర్మించారు. అలాగే 2635 నూతన ఆలయాలు నిర్మాణం చేశారు. మరో 300 ఆలయాలు జీర్ణోద్ధరణ చేశారు. ఇవన్నీ హిందూ మతానికి సంబంధించినటువంటి అంశాలే. అర్చకుల జీతాలు పెంచారు, వంశపారంపర్య అర్చకులకు పెంచారు. అలాగే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు భక్తి ఛానల్ పెడితే ఇదే చంద్రబాబు గారు ఎందుకు డబ్బులు వేస్ట్ అన్నాడు ఆయన. అలాగే అమరావతి, విశాఖ, భువనేశ్వర్, జమ్మూ, చెన్నైలతో పాటు అమెరికాలో సైతం శ్రీవారి దేవుడి ఆలయాలు నిర్మించారు జగన్ గారి టైంలో. అయినప్పటికీ కూడా ఆయన్ని మీద వ్యతిరేక ముద్ర వేసి ప్రజల్లో అపోహలు కలిగించడానికి బీజేపీ హిందూ మతాన్ని భ్రష్టు పట్టించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలుగుదేశం, జనసేనలు ఆ కృషిలో ఉంటే ఇప్పుడు బీజేపీ కూడా జాయిన్ అవుతున్నట్టుంది. ఇక వాడని నెయ్యి, తయారు కాని లడ్డు, జరగని తప్పుపై పచ్చ మీడియా అంటే ఆంధ్రజ్యోతి వాళ్ళు నానా చెత్తంతా రాశారు. దాని మీద సాక్షిలో ఈరోజు కౌంటర్ వచ్చింది. ఇక
ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రోజు సుమారుగా 70,000 మంది తిరుమలకు దర్శనానికి వెళ్తారు. అందులో కనీసం 5,000 మంది ఇతర మతస్థులు ఉంటారని అంచనా. అయినా వాళ్ళు దేవుని మీద నమ్మకం ఉంది కదా అని దూరం వచ్చిన తర్వాత వ్యయప్రయాసాలు కోర్చి వస్తారు. వాళ్ళ దగ్గర నుంచి మా స్వామివారి మీద నమ్మకం ఉందని అంటే మరి వాళ్ళందరి దగ్గర డిక్లరేషన్ తీసుకున్నట్లు దాఖలాలు లేవు. కానీ విశేషం ఏంటంటే బహుశా భారతీయ జనతా పార్టీ చంద్రబాబు గారు లేదా పవన్ కళ్యాణ్ లాంటి వారు బహుశా శ్రీ వెంకటేశ్వర స్వామి భార్య అయినటువంటి బీబీ నాంచారమ్మ, ఆవిడ ముస్లిం, ఆవిడ వచ్చినా కూడా వీళ్ళు డిక్లరేషన్ అడిగి ఉండేవాళ్ళేమో, అడుగుతారేమో, అంత మూర్ఖంగా ఇప్పుడు మతానికి అపచారం చేస్తున్నారు. అలాగే రాముడి వీరభక్తుడు కబీర్ దాస్ మనం చూసాం కదా, అక్కినేని గారు చాలా అద్భుతంగా పోషించిన పాత్ర కూడా. వీర బ్రహ్మేంద్ర స్వామి వీరభక్తుడు కక్క, అయ్యప్ప స్వామికి ప్రియమిత్రుడు వావర్, ఆయన కూడా ముస్లిమ్స్. జగన్ గారు పాదయాత్ర తర్వాత కాలినడకన శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తోంది, మరి ఇప్పటికీ అనేకసార్లు తిరుమల సందర్శించిన మాజీ సీఎం జగన్ మాత్రం డిక్లరేషన్ ఇవ్వాలని దగ్గుబాటి పురంధరేశ్వరి గారు కోరుతున్నారు. అంటే కులాలు తగాదైపోయింది, ఇప్పుడు మతాల మధ్య మళ్ళీ చిచ్చు పెట్టడానికి పురంధరేశ్వరి గారు కూడా తయారయ్యారా? ఈ రకంగా ఇంకో విశేషం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నా కూతురు క్రిస్టియన్, నేను మేరీ మాతని కోరుకుంటాను, బీఫ్ తింటే తప్పే ఉంది, మా నాన్న దీపారాధనతో సిగరెట్ వెలిగించుకునేవాడు, కులమతాల గొడవలు పెట్టేది హిందువులే, మేరీ మాత గొప్ప దేవత అన్న ఆయన పవన్ కళ్యాణ్ గారు వీర హిందూ అంట. ఆయన చెబుతుంటే జనం అంతా నమ్మాలంట. విజయబాబు గారు చెప్పారు నిన్న, ఏదో ముత్తైదు సామి చెప్పాడు ఆయన, కనకదుర్గ ఆలయం మెట్లు తుడుస్తుంటే ముత్తైదువులు చేయాల్సిన పని ఏం చేస్తున్నాడు ఏంటని. అలాగే ఇదిగోండి జగన్ గారికి సంబంధించి ప్రగతి మహావిద్యాలయ వారు ఇచ్చినటువంటి సర్టిఫికెట్. ఇక ఇతర వార్తల్లోకి వెళ్తే, ఇతర అంశాల్లోకి వెళ్తే, నాడు జగనన్న హయాంలో విద్యార్థులకు డిజిటల్ బోధన జరిగితే నేడు చంద్రబాబు హయాంలో విద్యార్థులతో వెట్టి చాకరీ చేస్తున్నారంట. మొత్తం నీళ్లు అన్నీ వాళ్ళతోటి తెప్పిస్తున్నారంట, నానా పాటలు పడుతున్నటువంటి విద్యార్థులు. ఇక ప్రభుత్వం మద్యం షాపులు రద్దు చేస్తూ రిటైల్ ప్రభుత్వ మద్యం షాపులను రద్దు చేస్తూ మొత్తం ప్రైవేటైజ్ చేస్తోంది. అలాగే వాళ్ళ మాఫియాకి, ఇప్పటికే ఇసుక మాఫియా చూస్తున్నాం కదా ఎంత ఘోరంగా ఉందో. వాళ్ళే చెబుతున్నారు, తెలుగుదేశం వాళ్ళే. మొన్న ఒక ఎమ్మెల్యే గారు చెబుతున్నాడు, నేనే ఇచ్చాను పో నువ్వు తీసుకెళ్ళు అని చెప్పానని ఆయన ఓపెన్గా చెబుతున్నాడు. ఈ పరిస్థితి ఇలా ఒకటి కాదు, అనేక చోట్ల ఇసుక మాఫియాలు విజృంభించి పేరుకు ఉచితం తప్ప గతంలో కంటే ఘోరమైన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఇసుక అందుబాటులో ఉండేది, నిర్దిష్ట రేటు పెట్టారు, అందుబాటులో ఉంటే పెద్ద పెద్ద కుప్పలు చూసి నేను ఆశ్చర్యపోయాను. గతంలో ఎన్నడూ ఉండేది కదా. ఆ రకంగా స్టాక్ యార్డ్ పెట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన జగన్ ఏమో తప్పు చేశాయంట. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళంతా మాఫియాలుగా మారి ఇసుకని తవ్వేసుకుని అమ్ముకుంటుంటే వాళ్ళు చాలా గొప్ప ఫ్రీగా ఇస్తున్నారంట. ఆ పరిస్థితి తెచ్చినటువంటివి ఈనాడు వారు ప్రముఖంగా వేసుకున్నారు చాలా గొప్పగా. లైసెన్స్ ఫీజు 50 లక్షలు అంటే మద్య నిషేధం ఉద్యమం చేసిన ఈనాడు ఇప్పుడు మద్యం తాగండి ప్రచారం చేస్తోంది, అది విశేషం. ఇక ఈయన పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు గారట, వీరు మాజీ ఐఏఎస్ కూడా అనుకుంటా. ఈయన చెబుతున్నాడు తనకు ఓటు వేయని ఎస్సీలకు ప్రయోజనాలు ఇవ్వొద్దని ఆయన చెప్పేస్తున్నారట. అంటే ఎస్సీ వాళ్ళు ఓటు వేయలేదని ఆయన నిర్ధారణకు వచ్చాడు. ఆయన కూడా ఎస్సీయే, వాళ్ళకేమి స్కీమ్స్ ఇవ్వొద్దని చెప్పి ఒక ఎమ్మెల్యే చెబితే, అది కూడా మాజీ ఐఏఎస్ చెబితే ఈ రకమైన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉందని అనుకోవచ్చా? అలాగే ఇక గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల మీద వేధింపులు ఎట్లా జరుగుతున్నాయో ఇప్పుడు 3 ఐపీఎస్లను సస్పెండ్ చేశారు. ఇప్పుడు కస్టడీలో రఘురామకి సంబంధించినటువంటి ఫిర్యాదు తీసుకుని మళ్ళీ సునీల్ కుమార్ అని ఐజీ మీద వాళ్ళు ఏదో రకంగా కేసు పెట్టాలని వేధించాలని ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. అలాగే ఇంకోటి గనుల శాఖకి సంబంధించి వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఇదే పత్రిక ఆంధ్రజ్యోతి అంట, నేను ఇక్కడ సోషల్ మీడియాలో చూసా, ఆయన సముద్రం ఓడెక్కి పారిపోయాడని చెప్పి ఇదే పత్రిక రాసిందంట. తెరే చూస్తే ఆయన ఇక్కడే ఉన్నాడు, ఆయన అరెస్ట్ చేశారు. ఆ కేసు దిక్కుమాల కేసా మంచి కేసా అది వేరే విషయం. బట్ ఆ పత్రికలు రాస్తున్న ఘోరమైన అబద్ధాలకి అదొక నిదర్శనం. ఇక చంద్రబాబు గారు మళ్ళీ పాత పాట పాడుతున్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. ఓకే, సంతోషం. మరి ఈలోపు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు కదా, దాని గురించి మాత్రం ఒక్క మాట కూడా ప్రస్తావించట్లా. సో ఈ రకంగా ఉన్నటువంటి పరిణామాల మీద ప్రత్యేకించి హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నది ఎవరు? ఇప్పటికే లడ్డూ పేరుతో అపచారం చేసిన జనసేన, టీడీపీలకి ఇప్పుడు బీజేపీ కూడా తోడైంది అన్న దాని మీద, అలాగే మద్యం వ్యవహారం మీద మాట్లాడదాం. కొన్ని వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. రాజకీయాలు కట్టిపెట్టమని చెప్పి పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తాం.
దడిచేవాళ్ళుడు ఖచ్చితంగా నీ తప్పుడు రాజకీయాలని, నీ డ్రామాలని, రాజకీయ డ్రామాలని, మొన్నదాకా కులం ఏంటి మతం ఏంటి అని చెప్పి మాట్లాడినవాడు ఇవాళ కాషాయ బట్టలు. కులం అయిపోయింది, కాషాయ బట్టలు. దేనికి కాషాయ బట్టలు? ఎవరిని మోసాలు? కాషాయ బట్టలు ఏంటి, దాని పేరు ఏంటండి, దేని కింద చెప్పులేంటి, రాజకీయాలేంటి? ఈ సినిమా షూటింగ్ మళ్ళీ ఈ కాషాయ బట్టలు పీకేసి లోపలేమో అమ్మాయిలతో డ్యాన్స్ చేసి షూటింగ్ చేసి రావడం ఏంటి? ఎవడు కొట్టాడు ఇవన్నీ కూడా? ఎవరు కొట్టారంట? నిజంగా తప్పుడు రాజకీయాలు చేస్తూ, కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తూ, సంఘంలో విద్వేషాలని ఈ రకంగా రెచ్చగొడుతూ పాపం మూట కట్టుకుంటున్నారు మీరు. ఎలాంటి రాజకీయ కోణాలు లేవని మాకున్న సమాచారం. వ్యక్తిగతమైన కక్షతోనూ జరిగి ఉంటుందని ప్రాథమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తా ఉంది. అదే గ్రామానికి చెందిన ఈశ్వరెడ్డి అనే వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. మోటివ్ పార్ట్ చూసినట్టయితే 2 సంవత్సరాలు వెనక నుంచి ఈ రథాన్ని ఒక ఫ్యామిలీ తరపు నుంచి రామాంజనేయుల రెడ్డి, గోపాల్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ కలిపి ఈ రథాన్ని డొనేట్ చేయడం జరిగింది. అయితే అది ఓన్లీ ఆ పర్టికులర్ ఫ్యామిలీకి సంబంధించిన రథం లాగా, తర్వాత ఆ ఆలయాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండేటట్టు ఇలాగా ఒక ప్రొజెక్షన్ బయటకు రావడంతో సో కొంతమంది మిగతా వాళ్ళలో దీని గురించి వ్యతిరేకత డెవలప్ అయింది. సో దాంట్లో ప్రధానంగా ఈశ్వరెడ్డి చాలా సార్లు దీన్ని వ్యతిరేకించడం జరిగింది అండ్ ఆ రథాన్ని మార్చేయాలని కూడా చాలా సార్లు చెప్పడం కూడా జరిగింది. సో ఈ మోటివ్ తో పాటు అక్యూజ్డ్ ఈశ్వరెడ్డి సో అతని బైక్ లో నుంచి ఫ్యూయల్ అది తీసుకొని రథం పెట్టినటువంటి షెడ్ ఏముంది సో లోపల పెట్రోల్ ని దాని మీద వేసి దానికి అగ్గి పెట్టడం జరిగింది. రైట్, విజయబాబు గారు చెప్పండి, అనిత గారి విషయంలో మీకేం అర్థమైంది? అలాగే హిందూ మతానికి భ్రష్టు పట్టిస్తున్న ఎవరు, లడ్డూ పేరుతో అపచారం చేసింది ఎవరు, అలాగే ఇప్పుడు జగన్ గారు తిరుమలకి వెళుతుంటే అనేక మార్లు వెళ్ళొచ్చారు, 2009లో డిక్లరేషన్పై సంతకం పెట్టినా ఇప్పుడు మళ్ళీ ఈ వివాదాన్ని రేకెత్తించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మొత్తం డైవర్షన్ టాక్టిక్సేనా? ఈ రకంగా భ్రష్టు పట్టిస్తున్న వాళ్ళ గురించి మీరు మీ కవితా ధోరణిలో కూడా చెప్పండి. నాలుకపై నేషనలిజం, పలుకుల్లో హిందూయిజం, ఆచరణలో ఆపర్చునిజం, ఇదే నేటి ఓటమి యొక్క అసలు నిజం, అసలు నిజం. మీరు అడిగిన మాటలు సింపుల్ గా చెప్పాలంటే, అంటే హిందూ మతం గతంలో ఇలాంటి బాపతు శక్తులతోనే ఎక్కడికక్కడ స్వార్థపర శక్తుల యొక్క అరాచకానికి చిన్నాభిన్నం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లోనే జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఈ దేశం మొత్తాన్ని కూడా కాలినడకన బయలుదేరి ఆయన మొత్తాన్ని ఇదంతా కూడా రీఆర్గనైజ్ చేసి మళ్ళీ దాన్ని నిలబెట్టారు. అదేవిధంగా ఆది శంకరాచార్య గారు కావచ్చు, రామానుజాచార్యాలు కావచ్చు, వీళ్ళంతా కూడా చెప్పింది ఏంటంటే అసలు హిందూ మతానికి ప్రధానమైనటువంటి అవరోధాలు ఏంటంటే ఈ మతతత్వం, ఈ దౌర్భాగ్యం అంతానండి. అంత ఎందుకు మన తెలుగువాడు మంచి చక్కని తెలుగుతో స్వామివారిని పూజించుకున్నటువంటి అన్నమయ్య చెప్పింది ఏంటంటే ఈ బాపతిగాళ్లే కదా ఇట్లా స్వామివారిని దర్శించుకుంటానంటే నువ్వు ఫలానా వాడివి, ఇదే అది ఇదని చెప్పని అడ్డగించినప్పుడు ఒక విప్లవాన్ని సృష్టించాడు. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అంటనే బంటు నిద్ర అదియునొకటే, మిండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడు ఉండేటి సరిభూమి ఒకటే, కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే, పొడమి శునకము మీద పొలయు ఎండొకటే. అంటే ఎంత ఆయన కవితాత్మకంగా చెప్పాడంటే ఈ యొక్క అంటరానితనం ఇదంతా కూడా దౌర్భాగ్యమరా అని చెప్పని ఆ ఎండ ఎవరి మీద అటు వాళ్ళ మీద ప్రసరించే ఎండ కానీ ఇక్కడ ఉండేటువంటి ఎండ కానీ ఒకటే ఎండ కదరా, మరి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఆ శునకమ్మ మీద కానీ లేకపోతే ఏనుగు మీద కానీ ఉండేటువంటిది కూడా ఒకటే కదా అని, బ్రహ్మం అనేటువంటిది ఒకటే అందరికీ కూడా అని చెప్పాడు. అయితే దీనికి ఆయన ఇన్స్పిరేషన్ ఏంటంటే ఇది నేను పర్సనల్గా రీసెర్చ్ చేసింది, సాక్షాత్తు స్వామి ఆదిశంకరాచార్యుల వారి మనీషా పంచకంలో ఆయన ఏదైతే చెప్పారో అదే జరిగింది. ఆ రోజున కూడా ఏంటంటే ఈ బాపతిగాళ్ళు వస్తున్నప్పుడు అంటే ఈయన ద్వారా చెప్పిస్తారు, అన్నమయ్య మన శంకరాచార్య ద్వారా చేసినప్పుడు ఈయన స్నానం చేసి గంగానదిలో వస్తూ ఉంటే ఒక సాక్షాత్తు శివుడే చండాలుడి వేషంలో ఎదురవుతాడు. అంటే ఈ యొక్క దీనికోసం అంటే దాంట్లో సూక్ష్మాన్ని తెలియజేయడం కోసం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే గచ్చ అంటాడు, అంటే తప్పుకో అని చెప్పని అన్నప్పుడు ఆయన నర్మగర్భంగా నవ్వుతూ చండాల రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు
అన్నమయ దన్నమయ అథవా చైతన్యమేవ చైతన్యాత్ ద్విజవర ఓ ద్విజవర దూరీకత్వాంచసి కిం బ్రూహి గచ్చతి అంటే ఓ అన్నమయ అంటే అన్నమయ అంటే శరీరం, ఈ అన్నపానాలు తీసుకునేటువంటి ఓ శరీరంలో ఉన్నటువంటి వాడా తప్పుకో అంటున్నావు. ఎవరిని తప్పుకోమంటావా? ఈ శరీరాన్ని తప్పుకోమంటావా? ఈ శరీరం లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని తప్పుకోమంటావా? కిం గంగాంబుని ఇక్కడ అన్నమయ్యకిను ఆదిశంకరకున్న ఈ లింక్ ఇన్స్పిరేషన్ చూడండి, సంస్కృతంలో ఇది, అక్కడ తెలుగులో. కిం గంగాంబుని బింబితే అంబరమణౌ చండాల వాటిపై పూరే కిం అంతరమసి కాంచన ఘటి మృచ్ కుంభయోత్ అని చెప్పని ఈయన అడుగుతాడు. అంటే దేన్ని తప్పుకోమంటున్నావు రా నువ్వు? ఎవరు అంటరాని వాళ్ళు అంటున్నావు? మన బంగారపు బిందెలో ప్రసరించేటువంటి ఎండ కానీ, లేదు కుండలో ప్రసరించేటువంటి ఎండ కానీ, అందులో ఉండేటువంటి నీళ్లు ఇందులో ఉండేటువంటి నీళ్లు ఇవన్నీ తేడా అంటావా? ఈ శరీరాన్ని తప్పుకోమంటున్నావా నువ్వు, లేకపోతే ఈ శరీరం లోపల ఉండేటువంటి దీన్ని తప్పుకోమంటున్నావా అని చెప్పని అడిగినప్పుడు అప్పుడు ఆయనకి ఒక రియలైజేషన్ అనేటువంటిది వస్తుందండి. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేటువంటి ఈ అంతర్గతంగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డిలో ఉండేటువంటి ఇది కానీ, లేకపోతే పురంధేశ్వరిలో ఉండేటువంటి ప్రాణం కానీ, ఇవన్నీ కూడా వాటికేమి కులాలు మతాలు ఇలాంటివి ఏమి అంటవు కదా. ఆ రకంగా హిందూ మతాన్ని చేసినటువంటి దీన్ని తదనంతర కాలంలో స్వామి వివేకానంద లాంటి వాళ్ళు ఆయన ప్రచారం చేసి అపర శంకరాచార్యులు అని చెప్పని అనిపించుకున్నారు. అంటే మానవతావాదమే హిందూవాదం. ఆ హిందూ మతం ఇంతకాలం ఎన్ని దాడులు గుడుల మీద వాటి మీద జరిగిన శతాబ్దాల కాలంగా నిలబడి ఉందంటే అందులో ఉన్నటువంటి ఔన్నత్యం. అటువంటిది ఈ ఛద్మ వేషధారులు ఇవాళ, అంటే ఇటు శంకరాచార్య లేదంటే మన వివేకానంద ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరి స్థానంలో ఇప్పుడు నయా హిందూవాదులు పుట్టుకొచ్చారు. అంటే ఛద్మ వేషధారులు. వీళ్ళ పని ఏంటంటే మనందరికీ ఏంటంటే హిందూయిజం మనమేమి ఎముకల మెళ్ళ వేసుకొని తిరగండి. హిందూ జీవన విధానం, హిందూయిజం అనేది మనకేమో జీవన విధానం, వాళ్ళకేమో రాజకీయ నినాదం. ఇది ఇక్కడ ఉన్నటువంటి తేడా. ఆ రాజకీయ నినాదమే తప్ప ఇందాక ఆయన ఏదో చెప్పినట్టుగా పైకి అవతారం కనిపించేది ఒకటి, చేసేటువంటి చేష్టలు వెనక ఒకటి. ఎందుకు పురంధరేశ్వరి గారిని తీసుకోండి, సాక్షాత్తు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉండి మంత్రిగా పనిచేసినప్పుడేమో లౌకికవాదాన్ని బ్రహ్మాండంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ బీజేపీకి వచ్చేసరికి వీళ్ళకి లేనిపోని ఒక్కసారిగా హిందూయిజం అనేది పుట్టుకొచ్చింది. అంటే ఇక్కడ ఆచరణ వేరు, ఆలోచన వేరు. మనపాటి వాళ్ళందరిది కూడా ఆచరణ, వాళ్ళదేమో నినాదం అనమాట. అందుకని ఆలోచన లేని ఆచరణ, ఆచరణ లేని ఆలోచన, ఈ రెండు కూడా ఆత్మ వంచన తప్ప మరొకటి కాదు. అందుకని ఇవాళ హిందూయిజాన్ని దౌర్భాగ్యంగా భ్రష్టు పట్టించడానికి ఆ రోజున అతి కిరాతక శక్తులు ఏవైతే ఉన్నాయో శంకరాచార్య గారి కాలంలో, తిరిగి ఇప్పుడు మళ్ళీ రాజకీయ ముసుగులో ఇలాంటి అరాచక శక్తులు బయలుదేరిని. ఇది హిందూయిజానికి అత్యంత ప్రమాదం. ఒకటే మాట అడుగుతున్నానండి, ఇంత పచ్చి అవకాశవాద రాజకీయాలు, సరే ఆయనకి డిక్లరేషన్ కావాలంటున్నారు. మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఆయన టెంపుల్ని దర్శించుకున్నారు, ఆయన్ని మీరు డిక్లరేషన్ అడిగారా? డిక్లరేషన్ కోసం మీరు డిమాండ్ చేశారా? చెప్పండి దమ్ముంటే మీకు. ఎంత కుప్పల రాజకీయం, కుత్సిత రాజకీయం. ఈ పాయింట్ ఎవరు రైజ్ చేయలేదు, నేను చెప్తున్నా. సాక్షాత్తు ప్రథమ పౌరుడు ఆంధ్రప్రదేశ్కి అయినటువంటి ఆయన సతీ సమేతంగా ఆయన వెళ్ళారు. మనందరం కూడా అబ్బురపడ్డాం, ఆహా అని చెప్పని. ఎంతో ఆయనకు ఉన్నటువంటి భక్తికి నమస్కరించుకున్నాం మనసులోనే. అటువంటి వ్యక్తిని మరి మీరు ఎందుకు డిమాండ్ చేయలేదండి? ఈయన మీరు చెప్పినట్టుగా పాదయాత్రకు ముందు, ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు స్వామివారిని దర్శించుకోవటం, అనేక దేవాలయాలు నిర్మించడం, అనేక ప్రాంతాల్లో దేవాలయాలు నిర్మించడం. సాక్షాత్తు ఆయనకి డిక్లరేషన్ ఏంటంటే, ఈ బుద్ధి తక్కువ వాళ్ళకి చెప్పేది, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్ళి ఆయన మస్తకాన తిలకం ఎప్పుడైతే దిద్దుకున్నారో అదే సంతకం, స్వామివారి సంతకం. ఏమిటంటే విజయబాబు గారు మిమ్మల్ని అభినందించక తప్పదు, చాలా గొప్పగా మాట్లాడారు, చాలా గొప్ప విషయాలు బయట పెట్టారు. ఓకే, సంతకం అంటే ఏంటి? స్వామివారి సంతకం అంటే నుదుటన తిలకం దిద్దుకోవటం, ఆ మస్తకాన తిలకం దిద్దుకోవటమే సిసలైనటువంటి సంతకం. అంతకు మించిన సంతకం ఇంకేముంటుందండి? ఈ బాపతగాళ్ళు ఈ సంతకాల రాజకీయాల కోసం ఎవడండి పెట్టింది? అంతకుముందు ఒకసారి పెట్టారు, దాన్ని 2012లో మళ్ళీ బలంగా ఇది చేశారు. అయితే మరి సోనియా గాంధీ గారితో సంతకం పెట్టించారా? ఎన్ జనార్దన్ రెడ్డి గారితో సంతకం పెట్టించారా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో సంతకం పెట్టించారా? దమ్ము ధైర్యం లేదు.
ఇవాళ మీకు ఒక బ్రూట్ మెజారిటీ వచ్చింది కాబట్టి రకరకాలుగా మానసికంగా వేధించి చేయాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే హిందూ సంస్కారానికి ఒక మచ్చ తెస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి కాదు. ఇప్పుడు లడ్డూ వివాదం తెచ్చారంటే అది సాక్షాత్తు స్వామివారి యొక్క లడ్డు ప్రసాద పవిత్రతని మీరు దెబ్బతీశారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని కాదు. ఈ రోజున ఆయన డిక్లరేషన్ అడిగి చేస్తున్నారంటే మీ సంకుచితత్వాన్ని, మీ దౌర్భాగ్యాన్ని మీరు ప్రకటించుకుంటున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి ఇబ్బంది ఏమి లేదు. అందుకని మనిషి నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు పదే పదే చెప్తుంటా, ఇది కొండ పెద్దది గరిట చిన్నది ఊటి వడ్డన సాధ్యమేనా, గద్దె పెద్దది బుద్ధి చిన్నది ధర్మపాలన సాగేనా అంటారు. అందుకని గద్దెమో పెద్దది, దాని మీద కూర్చున్న వాళ్ళ బుద్ధి ఏమో చిన్నది. ఇటువంటి చిన్న బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న ఇటువంటి పనులు చేస్తారు తప్ప మీరు ఇందాక చదివినటువంటి ప్రజాపాలన, ప్రజా సంక్షేమం, ప్రజలు మనకి ఎందుకు అధికారం ఇచ్చారు దానికోసం మనం పనిచేయాల్సింది పోయి అయితే ఇక్కడ ఒకటి ఉందండి. చరిత్రలో చూసుకున్నట్లయితే ఈ ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నటువంటి పాలకులు పరిపాలించినటువంటి రోజుల్లో ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ప్రజల నుంచి తిరుగుబాటు రాకుండా ఉండడానికి ఏం చేసేవాళ్ళంటే ఇలాంటి ఒక మత పిచ్చను లేకపోతే ఇంకా కార్నివాల్స్ను ఇలాంటి ఒక ఉన్మాదమైనటువంటి చర్యలు, బుల్ ఫైట్స్, ఇటువంటి ఉన్మాద చర్యలను ప్రోత్సహించేవాళ్ళు ప్రజల్ని అటువైపు ఉంచడానికి, అంటే వాళ్ళ యొక్క మనసును మళ్లించడానికి. ఇప్పుడు ఈ హిందూ ఇజం అనేటువంటి ఒక మత పిచ్చ అనేది జనాల్లోకి ఇచ్చేస్తే వాడు ఆకలితో అయినా చస్తాడు, చచ్చిపోవడానికైనా సిద్ధపడతాడు తప్ప సమాజంలో ఎంత అశాంతి ఉంది, మన కుటుంబం ఎంత చిన్నాభిన్నం అవుతుంది అని ఆలోచించరు. దానికోసం అని చెప్పని టోటల్ ఫెయిల్యూర్స్ అన్నిటినీ కూడా మతం ముసుగులో పబ్లిక్ని రెచ్చగొట్టేటువంటి పనులు చేస్తున్నారు. కాకపోతే ఇది ఆధునిక యుగం, నవీన యుగం, నాగరిక యుగం. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు నాగరికులు. వీళ్ళు ఇప్పటికే అసహించుకోవడం మొదలుపెట్టారు. ఆల్రెడీ విశాఖపట్నంలో సముద్రపు అలల్లాగా అక్కడ ఒక తిరుగుబాటు గంటికలు మోగుతున్నాయి. ఆ మోగుతున్నటువంటి గంటికల యావత్ రాష్ట్రాన్ని ప్రతిధ్వనింపజేసేటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళని పరిగెత్తిస్తారు. ఈ బ్రూట్ మెజారిటీ తామే ఈ భూమికి అధినాథులు అని చెప్పని జబ్బలు చర్చినటువంటి వాళ్ళందరూ చరిత్రలో చెత్త బుట్టలోకి చేరినటువంటి వాస్తవాలు కూడా మనకు తెలుసు. ఇప్పుడు జరగబోయేది కూడా అదే. కాబట్టి డిక్లరేషన్ అనేటువంటిది ఆ స్వామివారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. మీరు డిక్లరేషన్ కోరేటువంటి హక్కు లేదు. మీ యొక్క సంకుచితత్వాన్ని మీరు బయట పెట్టుకున్నారు. డిక్లరేషన్ కోరాలి అన్నట్లయితే ముందు గవర్నర్ గారి దగ్గర నుంచి ప్రారంభించండి, అప్పుడు ఆలోచిద్దాం. రైట్, చాలా బాగా మాట్లాడారు విజయబాబు గారు, మరొకసారి అభినందించక తప్పదు. వెంకట్ గారు విజయవాడ నుంచి. వెంకట్ గారు నమస్కారం, చెప్పండి. హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నది ఎవరు? లడ్డూ పేరిట అపచారం చేసింది ఎవరు? ఇప్పుడు డిక్లరేషన్ పేరిట హిందూయిజాన్ని ప్రజలకు దూరం చేయాలని కుట్రలు పన్నుతున్నది ఎవరు? రాజకీయానికి వాడుకుంటున్నది ఎవరు? సార్ గుడ్ మార్నింగ్ అండి కేఎస్ఆర్ గారు, అలాగే ప్యానల్ లో ఉన్న సభ్యులు కూడా గుడ్ మార్నింగ్ అండి. ముందు మీ మీడియా ద్వారా నేను అడిగేది ఏంటంటే ప్రజల్లో కొన్ని సందేహాలు ఉన్నాయండి. ఇప్పుడు 4 నెలల పాలన కూటమి ప్రభుత్వానికి అసలు ఈ కల్తీ ఎప్పుడు జరిగింది అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే కల్తీ జరిగిందని చెప్పి తెలుసుకున్నారా? గతంలో జరిగిందా? గతంలో జరిగితే వీళ్ళు ఏమన్నా క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్లు డైలీ తీస్తున్నారా లేదా? డైలీ తీస్తున్నట్టయితే మరి ఈ 4 నెలల పాలనలో కల్తీ జరిగిందని తెలిసిందా? మరి కల్తీ జరిగిందని వీళ్ళ పాలనలో తెలిసినప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వానికి తప్పు ఎలా అవుతుంది? రెండోది వచ్చేసి నేను మరి హిందూవాదిని అని చెప్పేసి ఈ రోజు రోడ్డెక్కిన పవన్ కళ్యాణ్ గారు అతని భార్యది ఏ కులము లేదా ఏ మతము, అతని కొడుకేమో క్రిస్టియన్ అని చెప్తాడు, ఈయనేమో నేను బాప్తిసం తీసుకున్నానని చెప్తాడు. బాప్తిసం తీసుకున్న వ్యక్తి మళ్ళీ హిందూయిజంలోకి ఎప్పుడు కన్వర్ట్ అయ్యాడు? మూడోది వచ్చేసి ఒక రాజకీయ నాయకుడికి కులంతో గాని, ప్రాంతంతో గాని, మతంతో గాని సంబంధం ఉండకూడదు. ఈ రోజు నేను పవన్ కళ్యాణ్ అభిమానులు గాని, జనసేన పార్టీ కార్యకర్తలు గాని నేను కోరుకునేది ఏంటంటే ఈ రోజున హిందూ పవిత్రమైన దేవాలయంలో లడ్డూకు అపచారం జరిగిందని చెప్పేసి రోడ్డెక్కిన ఈ మా మానవతావాది హిందూవాది పవన్ కళ్యాణ్ గారు గతంలో మరి మసీదుల మీద దాడులు జరిగినప్పుడు కానీ, మరి చర్చిల మీద దాడులు జరిగినప్పుడు కానీ ఏనాడైనా బహిరంగంగా రోడ్డెక్కి మాట్లాడారా?
ఈ రోజున వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే Right. పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట అడుగుతున్నానండి. ఆయన సినిమా పాలిటిక్స్ చేస్తూ ఒక పక్కనేమో ఒక దీక్ష చేస్తాడు, రెండో పక్కన బట్టలు తీసేళ్ళే సినిమా షూటింగ్ లో చేస్తాడు. ఇది అందరూ ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారే రైట్. ఆ పేరు నాని పేరు నాని గారు చాలా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు. బయటేమో దీక్ష డ్రామా, లోపలికి వచ్చేమో ఆ దీక్ష డ్రెస్సులు తీసేసి ఆ అమ్మాయిలతో డ్యాన్సులు డ్రామా అంటే సినిమా షూటింగ్లు అని చెప్పి చాలా వ్యంగ్యంగా బ్రహ్మాండమైనటువంటి కామెంటు, అంటే ఏమంటాము చమత్కారంతో కూడిన వ్యంగ్యాన్ని ఆయన పేరు నాని గారు మాట్లాడారు. రైట్. లక్ష్మీనారాయణ గారు కనిగిరి నుంచి. లక్ష్మీనారాయణ గారు నమస్కారం. సంక్షిప్తంగా. సార్ నమస్కారం సార్, అందరికి మీకు ప్రజలందరికీ. సార్ ఈ రోజు తిరుపతి లడ్డు అనేది ఎంతో పవిత్రమైనది. ప్రతి ఒక్క కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్లీ ఫేమస్ సార్ మన టెంపుల్. మన తిరుపతిని ఇంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయం సార్, ఇంత నీచమా? ఆయన అంత బాగా అంత మలినమైన లడ్డు అన్న ఆయన ఈయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు చూసే ఉంటారు సార్, మనం కూడా అక్కడక్కడ చూడటమే. ఎవరైనా మన హిందువులు కానీ దేవుని పట్టుకున్నప్పుడు షూ కానీ చెప్పులు వేసుకుంటారా సార్? అలాంటిది చంద్రబాబు నాయుడు గారు షూ వేసుకొని పటాన్ని పట్టుకుంటారు సార్, కొబ్బరికాయ కొడతారు సార్. సో అలాంటిది మనం ఎంతో పవిత్రంగా ఆయనేమో గొప్ప హిందూ లెక్క, జగన్ గారేమో మొత్తం పర్ఫెక్ట్గా వెళ్తూ ఇప్పుడు ఇందాక చెప్పారు విజయబాబు గారు, అసలు సంతకం ఏంటి ఆయన ముఖం మీద పెట్టుకున్నటువంటి ఏమంటాము అదే గొప్ప సంతకం కదా అన్న గొప్ప డైలాగు ఇప్పుడు మనం విన్నాం విజయబాబు గారి ద్వారా. సో ఇంతకంటే గొప్ప డిక్లరేషన్ ఏం కావాలి అన్నదానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఆయనేమో అంత పవిత్రంగా చేసిన ఆయనేమో హిందువు కాదంట, మీరు చెప్పినట్లు చెప్పులు వేసుకుని తిరిగి మొత్తం రాజకీయానికి మతాన్ని వాడుకుంటున్న ఆయన ఇప్పుడు ఇందాక చూసాం కదా, వాళ్ళ ఎమ్మెల్యే కాళ శ్రీనివాసులు గారు ఏమవుతున్నాడు, ఇది రాజకీయం కాదు అక్కడ రథం తగలబెడితే అని. తగలబెట్టిన అతను టీడీపీ అతను అయితే వైసీపీ ముద్ర వేస్తున్నారు ఇక్కడ బోట్లకి వేసినట్లుగా. చంద్రబాబు గారేమో అది వైసీపీ వాళ్ళదని వాళ్ళ సంతు చూస్తాననేమో ఇక్కడ మక్కిలరకు కొడతానని ఇక్కడ చెబుతాడు. వాళ్ళ ఎమ్మెల్యే గారేమో బాబు ఇవన్నీ పెట్టమాక, నువ్వు ఈ పంచాయతీ పెట్టమాకని కాళ శ్రీనివాసులు గారే చివరికి చంద్రబాబు గారికి ఈ పరిస్థితి ఏది ఆ రకంగా జ్ఞానబోధ చేశాడు అనుకోవాలి. మరి అన్నీ ఏం చేస్తాం, అట్లా అయిపోయింది. ఇప్పుడు ఇంతకీ అపచారం చేస్తున్నారా లేదా హిందూ మతానికి? దగ్గుబాటి పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఆ పాయింట్ మీద ఒక్క మాటలో చెప్పండి లక్ష్మీనారాయణ గారు. 200% ఏమీ లేని వివాదం తీసుకొచ్చి ఎంతో మంది మనోభావాలని దెబ్బతీశారు సార్. సార్ ఇప్పుడు ఆ లడ్డు వివాదం జరిగింది, జూన్ 12 లడ్డు వస్తే 17 ఎప్పుడు రిజల్ట్ వచ్చింది, అది జరిగింది ఈ కూటమి ప్రభుత్వంలోనే. అలాంటిది మరి అది ఎందుకు ఉలిక్కిపడి ఇక్కడ తెలిసిపోతే మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ముందే ఉలిక్కిపడి జగన్ మీద నెట్టేశారు? ఎందుకంటే సార్ ఒకసారి ఇష్యూ ఒక వేరే వాళ్ళకి నెట్టేస్తే అది మన మీదకి వచ్చేటప్పుడు చాలా టైం పడితే అలసి పెట్టి అయిపోయింది అసలు. కాబట్టి ముందుగానే ప్లాన్ చేశారు. అబద్ధానికి నోరెక్కువ కదా. నాకు ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెబుతాను. ప్రస్తుతం మంత్రిగా కూడా ఉన్నారు, వారి పేరు చెప్పకూడదు కానీ బాగుండదు. ఆయన ఒకసారి ఒక వ్యాఖ్య చేశాడు, చంద్రబాబు గారు ఎంత గట్టిగా అంటే సౌండ్ తోటి అరిసి చెబితే అంత పెద్ద అబద్ధం అని ఆయన చమత్కరించాడు. అట్లాగే ఇప్పుడు ఆ పరిస్థితి అట్లా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో ఆయన గట్టిగా అరుస్తూ ఉన్నాడు చంద్రబాబు గారు, అంటే అన్ని అబద్ధాలు ఆడుతున్నాడని మనం అనుకోవాలి. యానాదయ్య గారు చెప్పండి, ఏమిటి టీటీడీ బోర్డు మాజీ సభ్యుడిగా మీరు ఎట్లా స్పందిస్తారు? హిందూ మతానికి భ్రష్టు పట్టిస్తున్న వారెవరు? చంద్రబాబా లేక పవన్ కళ్యాణా లేక దగ్గుపాటి పురంధరేశ్వరా లేక ముగ్గురునా 3 పార్టీలు కలిసే ఈ రకమైనటువంటి అపచారానికి పాల్పడుతూ పైకి మాత్రం నటిస్తున్నాయా? శుభోదయం అండి మీకు, ప్యానల్లో పాల్గొన్న పెద్దలకి, సాక్షి ప్రేక్షకులకి. ఈరోజు వాళ్ళు వేసినటువంటి బురద వాళ్ళకే చుట్టుకున్నటువంటి పరిస్థితి. హిందూ మతాన్ని ఎవరు భ్రష్టు పట్టిస్తున్నారు అనేది సాక్షాత్తు ఈ వారం రోజుల్లోనే ప్రజలందరికీ దాదాపు అర్థమైపోయింది. ఎందుకంటే ఈరోజు మాట్లాడేటటువంటి వాళ్ళు మన పెద్దలు చాలా బాగా చెప్పారు. విజయబాబు గారు దేవుడి దగ్గర వెంకటేశ్వర స్వామి దగ్గర ఎంత పవిత్రమైనటువంటి తిలకము దుద్దడం అనేది, తిరుమన్నామం పెట్టుకోవడం అనేది ఎంత పవిత్రమో అంతకంటే సంతకం ఏందండి. దేవుని దగ్గర వెంకటేశ్వర స్వామి సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క తిరునామం పెట్టుకొని ఆ దేవునికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి పరమ భక్తుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంతకంటే పవిత్రమైనటువంటి భక్తుడు. ఈరోజు పెద్దలు ఇంకొక విషయం కూడా చెప్పారు, మన పెద్దలు గవర్నర్ గారు దర్శనం ఆయన మీద స్వయంగా నేను ఇంకొక బోర్డు మేమిద్దరమే ఆయన స్వయంగా దేవుని దగ్గర దొరుకుపోయి దర్శనం చేయించి అక్కడ ఆయన ఆశీర్వాదం చేయించి బయటకు వచ్చేంత వరకు నేను ఆయన మీద ఉండే. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి
ఒక ముస్లిం ఇతర మతానికి సంబంధించిన కానీ ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గర ఎంత పవిత్రమైన భక్తిని ఆనందించాడంటే ఆయన 2 సార్లు హారతి, మామూలు హారతి, అధికారిక హారతి, 2 హారతులు తీసుకొని ఆయన అక్కడికి వచ్చి అంత భక్తితో ప్రసాదాలు స్వీకరించాడు. అంటే వెంకటేశ్వర దేవుని పైన భక్తితో ఆ భగవంతుని దగ్గరికి ప్రపంచవ్యాప్తంగా మతాలకు కులాలకు అతీతంగా పోయేటటువంటి భక్తులుగా మనం చూడాలి. కానీ దానికి మతాలు కులాలు అంటబెట్టేటువంటి వీరు పురంధరేశ్వర్ గారి ఏం మాట్లాడుతున్నారో అర్థం గల. ఈ దేశ ప్రధానమంత్రి వాళ్ళ హోంమంత్రి ఎంబడే గౌరవ ముఖ్యమంత్రి దర్శనం పోయినప్పుడు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడాలా? ప్రధానమంత్రి ఎంబడే పోయినప్పుడు ఆ రోజు మాట్లాడాల్సింది. ప్రధానమంత్రి గారు ఎంబడే ఆపేసి ముఖ్యమంత్రి గారు డిక్లరేషన్ ఇవ్వలేదనేసి ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో హిందూయిజాన్ని అభివృద్ధి చెందిన ఇంకొక విషయం కూడా చెప్పాలి ప్రజలందరూ కూడా. ఆ రోజు శ్రీవాణి ట్రస్ట్ పెట్టినప్పుడు మా వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయినప్పుడు మొత్తం కేకలేశారు తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు డబ్బుకు అమ్ముతున్నారు టికెట్లు 10,000 రూపాయలు అని. అంతకుముందు తిరుమలలో డలారీ వ్యవస్థను పూర్తి నిర్మూలన చేసి డబ్బున్న వ్యక్తి దేవునికి భక్తితో ఇచ్చేటటువంటి ఆ 10,000 రూపాయల వల్ల ఈ రాష్ట్రంలో దాదాపు 3,000కు పైన గుళ్ళు డెవలప్ చేశారు. హిందూ అభివృద్ధికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో ఉన్నట్టు ఎస్సీ ఎస్టీ కాలనీలు కానీ, బీసీ కాలనీలు కానీ, చిన్న చిన్న దేవాలయాలు కానీ, మూతపడిపోయినటువంటి దేవాలయాలు కానీ, గుళ్ళు సాంప్రదాయాలు తీసుకొచ్చినటువంటి గొప్ప చరిత్ర ఆ డబ్బులతో తీసుకొచ్చి శ్రీవాణి. ఈ రోజు మీకు ధైర్యం ఉంటే శ్రీవాణి ఆపండి చూద్దాము, ఆపగలరేమో? ఆపలేరు. ఇంకొక విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికి పాదయాత్రలో దర్శనానికి పోయారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి ముందుకు పోయారు. ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 సార్లు ఆ భగవంతుడికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి. ఈ రోజు దైవ దర్శనం పోతా ఉంటే వీళ్ళు చేసిన పాపాలన్నీ కూడా ప్రాయశ్చిత్తం చేయి మహానుభావ అని ఆయన వెంకటేశ్వర స్వామి దర్శనం పోతూ మిగతా వాళ్ళందరూ కూడా దైవ దర్శనం పోయి ఈ ప్రపంచాన్ని, ఈ దేశాన్ని, ఈ హిందుత్వాన్ని కాపాడు భగవంతుడా అని కోరమని వీళ్ళు చేసే పాపాలు కోరతా ఉంటే దానిపైన ఏదో విధంగా బురద చల్లాలనేటువంటి వ్యక్తులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దశావతారం అందరు చాలా బాగా చూపించారు ప్రజలందరికీ కూడా. ఆయన ఏమో బీపు తినొచ్చు అంటాడు, వాళ్ళ కూతురు ఏమో మతం తీసుకునింది, క్రిస్టియన్ తీసుకునింది అంటారు. మరి నా కూతురు క్రిస్టియన్ అంటే నేను క్రిస్టియనే కదా. ఆయనేమో భగవంతుని కాషాయ వస్త్రాలు వేస్తాడు, కిందేమో కాళ్ళకు చెప్పులు వేసుకొని తిరుగుతారు. ఇలా హిందూ భక్తులు ఊరి అన్నిటికంటే పేరు నాని గారు విసిరిన బాణం బ్రహ్మాండంగా ఉంది కదా. ఇక్కడేమో దీక్ష డ్రెస్, ఆ దీక్ష డ్రెస్ తీసేసి లోపల అమ్మాయిలతో డాన్సులు, షూటింగ్. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయేసి హైదరాబాద్ వెళ్ళిపోయి సనాతన ధర్మం చేసి మరుసటి రోజు పొద్దున్నే దీక్షనే బట్టలు వేస్తారు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రోజు. ఇంకొక విషయం కూడా మనం ప్రజలందరికీ కూడా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మేము బీసీ ఉద్యమాల్లో ఉండి ఆ విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియాల్సిన ఆయన ఒక ప్రమాదకరమైనటువంటి వార్త తీసుకున్నారు. సనాతన ధర్మం అంటున్నాడు. ఇది ఎంత ప్రమాదకరమైన సనాతన ధర్మాన్ని, ఈ సనాతన ధర్మం అనేటటువంటి మూఢత్వాన్ని 1000 సంవత్సరాల ముందున్నటువంటి పరిస్థితిని అంబేద్కర్ గారు, జ్యోతిరావు పూలే వాళ్ళు తీసుకొచ్చి ఈ సనాతన ధర్మాన్ని తీసేసి ప్రజాపాలన తీసుకొచ్చినటువంటి పరిస్థితిని సనాతన ధర్మం అంటే ఏంది? ఆయన అసలు బుక్కులు చదువుతున్నాడు. దళితులు ఆలయాలకి రానివ్వకూడదు సనాతన ధర్మం అంటే. సనాతన ధర్మం అంటే శూద్రులు చదువుకోకూడదు, అట్లా చదువుకుంటే వాళ్ళ చెవుల్లో శీసం పోయాలి. సనాతన ధర్మం అంటే మహిళల్ని అణిచివేయాలి. భర్త చనిపోతే ఆ భర్తతో పాటు ఆమెను కూడా దహనం చేయాల్సినటువంటి. సనాతన ధర్మం అంటే పుచ్చిపోయిన ఇది రాజ్యాంగ వ్యతిరేకం. అంటే ఈ రాజ్యాంగ ఫలాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇవన్నీ రాజ్యాంగానంతా వెనక్కి తీసుకోవాలా అంటే లౌకికవాదం తీసేసేయాలా. సనాతన ధర్మం అంటే గతంలో 100 సంవత్సరాల ముందు మూతికి కుండ వెనక తాటిపట్ట కట్టినటువంటి సంస్కృతిని తీసుకురావాల్సి హిందూ జాడ్యాన్ని తీసుకొచ్చి గతాన్ని 1000 సంవత్సరాల ముందుకు తీసుకోవాలనుకుంటున్నావా? సనాతన ధర్మం అంటే కనీసం సనాతన ధర్మం అనేటటువంటి పదానికి అర్థం తెలుసా? ఎన్ని యుగాల పోరాటాల వల్ల, ఎంతమంది బలహీన వర్గాల పోరాటాల వల్ల ఈ రోజు బడుగు బలహీన వర్గాలు ఈరోజు రాజ్యాధికారంలో కానీ, అన్ని అభివృద్ధిలో కానీ, మహిళలు ముఖ్యంగా చదువుల్లో కానీ బాగా రాజ్యాధికారంలో వచ్చారనేటువంటి పరిస్థితి తెలియకుండా ఈరోజు సనాతన ధర్మాన్ని ఏమీ తెలియకుండా నోటుకొచ్చినట్టు బీప్ తింటే ఏమంటావు?
పైన గుడ్డలు వేసుకో ఆడవాళ్ళ మాదిరి వేసి నువ్వు వయసు కడిగేసేసి మెట్లు కడిగేసి ఏదో తీసుకొచ్చేస్తున్నావు అని చెప్పేటువంటి ప్రమాదకరమైనటువంటి ఇంకోటి ఏంటంటే దీని వెనక ఇంకొకటి కూడా ఆలోచించాలి. సనాతన ధర్మం ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారంటే ఇదంతా కుట్రపూరితం. దీని వెనక ఈ హిందూయిజాన్ని మళ్ళా పాత రోజులను తీసుకొచ్చేసి ఈ బలహీన వర్గాలు కానీ అణగారిన వర్గాలు కానీ వెనుకబడిన వర్గాలని ప్రమాదపురంలో తీసుకురావాలని వీళ్ళందరూ ఏమన్నా కుట్రపూరితమైనటువంటి ఒక దైవాన్ని ప్రపంచ దేశాలని వేలాది కోట్ల లక్షలాది కోట్ల మంది పూజించేటువంటి దైవాన్నే ఈ రోజు ముగ్గులేక లాగేసి ఈ రోజు కలుషితం చేశారంటే ఇదంతా కూడా ఏదో కుట్రపూరితం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా దీనిపైన కూడా పెద్దలందరూ కూడా హిందూ ఇజం అందరూ కూడా చర్చ కూడా జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు దేవుడి దర్శనం పోయి వెంకటేశ్వర స్వామి దర్శనం పోతా అంటే వీళ్ళందరూ ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అసలు అర్థం కానటువంటి విషయము. ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి గారు దర్శనానికి పోతే వీళ్ళందరికీ ఎందుకు బాధ? ఈరోజు రోజుకొచ్చి 70,000 మంది 80,000 మంది దర్శనం పోతున్నారు. వాళ్ళందరిలో వాళ్ళలో చాలా మంది ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ దేవుని మీద భక్తితో పోతారు తప్ప ఎవరు డిక్లరేషన్ దేవుని మీద నమ్మకం లేనటువంటి వ్యక్తి డిక్లరేషన్ ఇవ్వాలి. అతను నేను వేరే మతము, నేను ఈ దేవుని మీద నమ్మకంతో భగవంతుని మీద భక్తితో భగవంతుని స్నానం చేసి భగవంతుని తిలుకు మీద ధరించి ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకొని పాదయాత్ర, ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకొని ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆ భగవంతునికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి ఒక సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు పరమ భక్తుడు. ఇంకొక విషయం కూడా వీళ్ళకి అర్థం కాల, జగన్మోహన్ రెడ్డి మామూలు అయిన భక్తుడు కాదు. ఈ రాష్ట్రంలో హిందూయిజాన్ని తీసుకొచ్చినట్టు అత్యంత గుళ్ళు కట్టించినట్టు నీవు చంద్రబాబు నాయుడు గారు 30 గుళ్ళు పగలగొడితే ఆ గుళ్ళని నిర్మించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు అన్ని దేవాలయాల్లో పాడుబడినటువంటి 5,000 దేవాలయాల్లో దీప నైవేద్యాలు లేకపోతే ప్రతి దేవాలయానికి దీప నైవేద్యానికి 5,000 రూపాయలు మొట్టమొదటి చరిత్రలో హిందూయిజానికి కేటాయించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ దేవాలయాల్లో పనిచేసే వ్యక్తి కనీసం ఫ్రీగా పనిచేయలేడు, కనీసం అతనికి గౌరవ వేతనం 5,000 ఇచ్చినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇంత చేసి ఈ రాష్ట్రంలో హిందూయిజానికి దాదాపు 3,000 గుళ్ళు పైనే ఈ శ్రీవారి ట్రస్ట్ ద్వారా వెంకటేశ్వర స్వామి ద్వారా నిర్మించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా ఈ రోజు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని ఆయన కోరేటటువంటి అమరావతిలో గాని, ఈ రోజు వైజాగ్ లో గాని, ఈ రోజు హైదరాబాద్ లో గాని ఎక్కడెక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళని నిర్మించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత చేసినటువంటి వ్యక్తి పైన బురద తల్లి ఈ రోజు, ఎందుకంటే వాళ్ళు వేసిన పాపం ఇది ప్రపంచంలో ఎవరు సహించరా అన్నటువంటి పాపం ఆ సాక్షాత్ వెంకటేశ్వరరావు స్వామి ప్రసాదం మీద వేశారు. దానికి దిక్కు తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రకరకాలుగా మాట్లాడుతున్నారు. వీళ్ళకి సరైన బుద్ధి ప్రజలే చెప్తారు తప్ప అందరూ కూడా అర్థమైపోయింది ప్రజలందరూ. మీరు చెప్పినట్లు వ్యతిరేకత మొదలైంది తెలుస్తుంది. మీరు చెప్పినట్లు ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే సనాతన ధర్మం గురించి చెప్పారు కదా. అసలు నిజానికి మీరు చెప్పినట్లు సనాతన ధర్మం గురించి అసలు అర్థం తెలియదు. నిజంగా అర్థం తెలిసిన వాళ్ళైతే అలాంటి దురాచారాలని అనాచారాలని మనం ఈశ్వరచంద్ర విద్యాసాగర్, అలాగే కందుకూరి వీరేశలింగం, అలాగే మన గుర్రజాడ అప్పారావు గారు, తిరుపురనేని రామస్వామి చౌదరి వీళ్ళందరి గురించి తెలుసుంటే పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడి ఉండేవాడు కాదు. నేను పుస్తకాలు చదువుతానంటాడు. ఏం పుస్తకాలు సనాతన ధర్మాన్ని తీసుకురావాలంటే తిరుపురనేని రామస్వామి చౌదరి గారు రాక్షస యుగాన్ని తీసుకురావాలనుకుంటున్నావు. ఏంది అసలు నీ ఆలోచనే కాదు. మాత్రం మాట్లాడు. ఇప్పుడు కొత్త బిచ్చుగాడు పొద్దెరగదని వస్తానే నీ వచ్చినట్టు మాట్లాడే రకరకాలుగా. రైట్, ఒక్క నిమిషం అండి. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వస్తుందని ఇప్పుడే మా మిత్రులు తెలియజేశారు. వైఎస్ఆర్ చనిపోయినప్పుడు పిండ ప్రదానం జగన్ గారు తీసుకెళ్ళి కృష్ణానదిలో పిండ ప్రదానం చేశారు. అదే నేను మొన్న గుడివాడ మాజీ మంత్రి కొడాల నాని గారు కూడా గుర్తు చేశారు. చంద్రబాబు గారి తండ్రి చనిపోతే కనీసం కర్మ చేయలేదు, తలనీలాలు కూడా ఇవ్వలేదు. ఆ మాటకు వస్తే అసలు తిరుపతి వెళ్ళి ఆయన ఈ 30 ఏళ్లలో ఒక్కసారైనా తలనీలాలు అంటే గుండు గీయించుకున్నారా అని తనేమో 30 సార్లు 40 సార్లు ఆయన వీరభక్తుడు కదా కొడాల నాని గారు. ఆయన పేరు కూడా శ్రీ వెంకటేశ్వర, ఇదే వెంకటేశ్వరరావు కదా. ఆయన 30 సార్లు గుండు గీయించుకుంటే మరి చంద్రబాబు గారు అక్కడే పుట్టి పెరిగాను, నాకు అది ఇదే ఆరాధ్యం అని అంటారు కదా. ఒక్కసారైనా ఎందుకు తలనీలాలు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. ఆయనేమో తండ్రికి కర్మ కూడా చేయని వ్యక్తి ఏమో గొప్ప హిందూ అట. తండ్రి చనిపోయినప్పుడు కృష్ణానదిలో పిండ ప్రదానం చేసిన జగన్ గారేమో కాదట. ఇదేనా హిందూయిజం అంటే? ఇదేనా హిందూయిజం చెప్పేది?
అలాగే బతకడం కోసం బీఫ్ తింటూ బాప్టిజం తీసుకుని దేవుణ్ణి నమ్మని కమ్యూనిస్టు నిజమైన సనాతన ధర్మ రక్షకుడా అంటూ పవన్ కళ్యాణ్ గారి మీద వ్యంగ్య వ్యాఖ్యానాలు. మరి హోంమంత్రి అనిత గారు నేను పుస్తకం బైబిల్ లేకుండా తిరగనని చెప్పినటువంటి ఆవిడతోటి ఎందుకు డిక్లరేషన్ అడగలేదన్న దానికి కూడా ఇందాక గవర్నర్ గారి గురించి కూడా విజయబాబు గారు ప్రస్తావించారు. సో ఇవన్నీ కూడా చర్చనీయాంశం. ఎందుకంటే కేవలం సూపర్ 6ని తప్పించడం కోసం లేకపోతే ఇంకోటి కోసం చేస్తే చేయండి, ఇంకో రకరకాలు చేయండి, కానీ మతాన్ని అడ్డు పెట్టుకుని మతాల పేరుతోటి ప్రజల మధ్య విద్వేషాలు ఎందుకు రెచ్చగొడుతున్నారన్నదే జనం బాధ, మాబోటి వాళ్ళ బాధ. ఆ బాధే ఇప్పుడు విజయబాబు గారు లేకపోతే ఆనాదయ్య గారు చెప్పినటువంటి దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని అద్భుతమైనటువంటి డైలాగ్ చెప్పారు విజయబాబు గారు. మీ నామం పెట్టుకున్నటువంటి జగన్ గారికి అంతకంటే డిక్లరేషన్ ఏముంది అని చెప్పేసి చెప్పిన వ్యాఖ్య చాలా గొప్పదని నేను భావిస్తున్నాను. ఇక అరుణ్ గారు నెల్లూరు నుంచి. అరుణ్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. మీరు చెప్పండి. ఇప్పుడు యానాదయ్య గారు అద్భుతంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నది ఏమిటి? సనాతన ధర్మం అంటే ఆడవాళ్ళని సతీ సహగమనం కోరుకుంటున్నాడా, లేదా కులాల పేరుతోటి మళ్ళీ జనాన్ని దూరం చేయటం కోరుకుంటున్నాడా, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి భావాలతోటి ఇప్పుడు ఆయన నిజంగా నటిస్తున్నాడా? ఓ పక్క మేరీ మాతే నాకు అంటాడు, శ్రీ వెంకటేశ్వర స్వామి గుర్తొచ్చినట్టు చెప్పడు. ఏమిటి ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకుని ఏమిటి ఆంధ్రప్రదేశ్ సాధిస్తోంది? అతని మనస్తత్వం మీరు ఎప్పుడైనా చూసారో లేదు, ఈ రోజుల్లో ఒక్క మాట కూడా కరెక్ట్ మాట్లాడరు. అతను ఈ రోజు మాట్లాడింది రేపు ఉదయం మాట్లాడరు. ఇప్పుడు డిక్లరేషన్ వివాదం మీద భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేనలు హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయా లేక వాళ్ళు కరెక్ట్గా మాట్లాడుతున్నారా? ఖచ్చితంగా సార్. హిందూ మతం అంటే ఏంటి? ఎవరైనా మన మతంలోకి వస్తుంటే మనం ఆహ్వానిస్తాం కదా. ఇప్పుడు క్రిస్టియన్స్ మా మతంలోకి రెండు అడుగుతున్నారని వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు. జగన్ తిరుపతికి వెళ్తాను అంటే వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి? వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి? ఎవరైనా మన దేవుడి దగ్గరికి రావాలి, మనం ఆహ్వానించాలని అనుకుంటాం. హిందూ మతం అదే కదా మనకి నేర్పిస్తుంది. బాగా చెప్పారు. జగన్ గారు చెప్పలేదు క్రిస్టియన్స్ లో చేరండి అని. అతను కూడా క్రిస్టియన్ లో చేరలేదు. వాళ్ళ నాన్నోళ్ళు వాళ్ళ తాతోళ్ళు ఎవరో చేరారు, వాళ్ళు అట్లా కంటిన్యూ అవుతున్నారు. అలానే వాళ్ళు ఎవరు హిందూ దేవుళ్ళు ఎవరు తప్పు చేయలేదు. పైగా అప్పుడు చంద్రబాబు గారి టైంలో కంటే తిరుపతిలకు కానీ హిందువులకి హిందూ దానికి కానీ చాలా గొప్ప సేవ చేశారు వాళ్ళు. సుజనా చౌదరి గారు పోయిన 5 సంవత్సరాల్లో తిరుపతికి వెళ్ళి ఏం చెప్తారంటే, ఒక ఇంటర్వ్యూలో కూర్చొని ఇంతకు ముందు 2014లో ఉన్న తిరుపతి కంటే ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారు, చాలా బాగుంది అని చెప్పారు. 2019 నుంచి జగన్ ప్రభుత్వం వచ్చింది. మీరైతే చెప్తున్నారు దగ్గుబాటి పురంధరేశ్వరి గారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మీరైతే అంగీకరిస్తున్నారు. నువ్వైతే అంగీకరిస్తున్నా. ఎట్లా హిందూ మతం అంటారు సార్ ఆయన? అసలు మీకు ఇంకొక విషయం, పూజలు చేసేవాళ్ళు హిందూ మతంలో ఎవరైనా ఉంటారా? చెట్లు వేసుకొని ఒక మాల వేసుకున్న తర్వాత దీక్ష చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? దీక్ష చేయటం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఇందాక పేర్నాని గారి డైలాగ్ అదిరింది కదా, ఇక్కడేమో దీక్ష డ్రెస్ అంట, పక్కకెళ్ళేమో షూటింగ్ లో అమ్మాయిలతో డాన్సులు అంట. ఇదే నా సనాతన ధర్మం అని ఆయన అడిగాడు. సరే, పైగా దానికి జనసేన కార్యకర్తలు ఆయన ఇంటి మీద దాడి చేస్తారంట. ఏంటి దుర్మార్గం? వీళ్ళకి ముందు అసలు సైకిల్ లాగా తయారు చేశారు. పవన్ కళ్యాణ్ పిచ్చి వాళ్ళకి కూడా ఎక్కించారు. వాస్తవానికి చెప్పాలంటే చెప్పాలి సార్ మీకు నేను. బాగా చెప్పారు. ఎంత నీచమైన రాజకీయాలు చేస్తారు. పుల్లయ్య నాయుడు, థ్యాంక్స్ అమ్మా. పుల్లయ్య నాయుడు గారు తలకోన సంక్షిప్తంగా మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. చెప్పేవాడు అమ్మాయి, వినేవాడు అమాయకులు అయితే చెప్పేవాడు పవన్ కళ్యాణ్ అండి. చంద్రబాబు కూడా అట్లా చెబుతుంటారు కదా. ఆయన చంద్రబాబు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాడు అనమాట ఇట్లాంటి. నిన్నేమో చెగువేరా ఆదర్శం ఉంటాడండి. అవును. ఈవేళేమో నెల్సన్ మండేలా ఆదర్శం ఉంటాడు, రేపేమో మాయావతి ఆదర్శం ఉంటాడు, మోడీ గారు ఆదర్శం ఉంటారు, మేరీ మాత అంటాడండి. ఏం చేస్తాం. నేను కూడా చూశాను ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు చెగువీర గుర్తుంది. ఆ రోజుల్లో చెగువీర బొమ్మ పెట్టుకుని అడావుడి చేస్తుంటే దాని గురించి మాట్లాడాడు. అబ్బో చెగువీర అంటే ఈయన విప్లవకారుడేమో అనుకుని జనం అంతా భ్రమపడే పరిస్థితి అనమాట. తర్వాత ఈ రథాలన్నీ పక్కన పెట్టి పాలన మీద దృష్టి సారించే బాగుంటుంది నా అభిప్రాయం అండి. ఈ రోజు ఇసుక దొరక్క ఎంతో మంది బిల్డింగ్ పరిశ్రమ మొత్తం మూతపడిపోయిందండి. జగన్ గారి హయాంలో 12 టన్నుల లారీ 10,000కి 12,000కి దొరికితే ఈవేళ 35,000 40,000కి వెళితేనే ఇసుక దొరకని పరిస్థితి. అంటే వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడింది, మనం ఈవీఎంల ద్వారా వచ్చిన ప్రభుత్వం కాబట్టి జనం గురించి మనకెందుకు, మన పని మనం చేసుకెళ్ళిపోదాం అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నట్లుంది. ప్రకాష్ రెడ్డి గారు మరొకరి లైన్లో ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. హిందూ మతాన్ని భ్రష్టుపట్టిస్తున్నది ఎవరు? గుంటూరు నుంచి అండి. గుంటూరు. ఎవరైతే హిందూ దేవాలయాలకు వస్తున్నారో వాళ్ళని ఎవరైతే
హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారో వాళ్ళు మాత్రమే హిందువులు. ఆహ్వానించడానికి కూడా మనసొప్పున వాళ్ళు హిందువులని మేమైతే నమ్మం. వాళ్ళందరూ కావాలని ఎలిగేషన్ చేస్తున్నారు. అది తప్పు, పూర్తి విరుద్ధం. బాగా చెప్పారు. పనిలో పని ఈనాడు వాళ్ళని కూడా తిట్టండి. పనిలో పని కాదు నమ్ముతున్నాను. బాగా చెప్పారు. పనిలో పని ఈనాడు వాళ్ళని కూడా తిట్టండి. ఏం పోయే కాలం వచ్చిందయా, ఈ డిక్లరేషన్ గురించి డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పే వాళ్ళకి ప్రచారం చేస్తున్నావు, దిక్కుమాల ప్రచారం. ఇది లౌకిక రాజ్యం. ఈ ఏమైపోయింది, రామోజీరావు గారి పత్రిక ఇంత నీచంగా తయారైందని వాళ్ళని కూడా తిట్టండి మీరు. రైట్. హిందూ మతాన్ని ఎవరైతే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు, ఓకే. రాజశేఖర్ గారు మీ లైన్ బాగానే ఉందా? థ్యాంక్స్ అండి రాజశేఖర్ గారు. రైట్, రాజశేఖర్ గారు చెప్పండి, ఏమిటి, ఎవరు హిందూ మతానికి అపచారం చేస్తున్నది? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ప్యానెల్ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కులాల్ని మతాల్ని రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి. మరి అది బీజేపీ మరి వీళ్ళందరూ కలిసి ఆడుతున్న నాటకం అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. బీజేపీ పునాదులు కూడా కులాలతోటి మతాలతోనే బీజేపీ పునాదులు, వాళ్ళ రాజకీయ జీవితం అంతా కూడా అలాగే ఉంది. వాటిని అందిపుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ కానీ వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం అందరం గమనిస్తాం. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రతి సంవత్సరం మరి గుంటూరులోనూ మరొక కొన్ని ప్రాంతాల్లో చర్చిలకు వెళ్ళి బైబిల్ పట్టుకొని బైబిల్ చదివి ఆయన ఒక సిలువనే మెడలో వేసుకొని ఆయన ప్రార్థనలు అన్ని ఆచరించవచ్చు. ఆయన మాత్రం క్రిస్టియన్ అనరు. లేదా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన భార్య క్రిస్టియన్, పిల్లలు క్రిస్టియన్, వాళ్ళ పేర్లు క్రిస్టియన్ నేమ్స్ వాళ్ళకి. అదే కాకుండా ఆయన అనేక సందర్భాల్లో నేను క్రిస్టియన్ మతాన్ని నేను గౌరవిస్తాను, క్రిస్టియన్ మతాన్ని బైబుల్ చదువుతాను, చర్చికి వెళ్తాను, యెరూషలేము కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళ కుటుంబ సమేతంగా. అనేక సందర్భాల్లో చర్చిలో కూర్చోవడం కూడా సరైన రష్యాలో కానీ. అయితే వాళ్ళ కుటుంబం మొత్తం క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ఆచారాలు పాటిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటప్పటికి వేరే విధంగా అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా అంతే. నేను ఎప్పుడు నా చేతిలో బైబుల్ ఉంటుంది, నేను ఎప్పుడు బైబుల్ చదువుతాను, బైబుల్ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను ఆవిడ. అచ్చా, మీరు ఇంతవరకు చెప్పింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి, వాళ్ళు క్రిస్టియానిటీకి సంబంధించి వాళ్ళు చేసినటువంటి వ్యవహారాల గురించి. ఓకే, అవును సార్. తర్వాత హోమ్ మినిస్టర్ గారు కూడా అంతే. హోమ్ మినిస్టర్ గారు కూడా బైబుల్ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను, బైబుల్ రెగ్యులర్ గా చదువుతాను, నా బ్యాగ్ లో బైబుల్ ఉందని బైబుల్ తీసి చూపించారు హ్యాండ్ బ్యాగ్ లో నుంచి. ఓకే. సో ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఏంటి, సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు చేస్తున్నారు వీళ్ళనేటువంటి మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఇక్కడ ఒక హై డ్రామా క్రియేట్ చేశాడు టెంపుల్ దగ్గర. అక్కడ ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు, హిందూ ధర్మం గురించి అంటే ఆయనే హిందూ అయినట్టు, ఆయనే అన్ని పాటిస్తున్నట్టు. ఇంతకు ముందంతా ఎక్కడున్నారండి? రోజుకొక వేషం, ఊరికొక మాట, రాష్ట్రానికి ఒక భాష, ఇన్ని రకరకాల కుటుంబానికి ఆచారం ఇన్ని పాటిస్తున్నటువంటి వ్యక్తి ఈయన. నేను లేకపోతే సనాతన ధర్మ రక్షకుడిని అని మాట్లాడుతున్నాను. అది ఇందాక మిత్రులు చెప్పారు, సనాతన ధర్మం అంటే చెప్పింది కరెక్టే. దళితుల్ని లేదా దళిత మహిళల హక్కుల్ని కాలరాయడమా, దళితుల్ని ఆలయ ప్రవేశం చేయకుండా ఉంచటమా, లేదా దళిత మహిళల్ని వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలు చేసి నడి రోడ్డు మీద కొట్టటమా, లేదా దళితుల్ని ఊచకోత కొయ్యటమా, లేదా దళితుల మీద అక్రమ కేసులు పెట్టి జైళ్ళకి పంపడమా? ఏంటి సనాతన ధర్మం? వీళ్ళు పాటిస్తున్నట్టు సనాతన ధర్మం. ఈ రోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి అరాచకాలు, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి, అనేక మర్డర్లు, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. ముక్కు పచ్చలారని పసిబిడ్డలను కూడా రేప్ చేసి హత్య చేస్తే ఈ రోజుకి శవాలు ఎక్కడున్నాయో కూడా
తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళే మాట్లాడినటువంటి 30,000 మంది మహిళలు ఈ రాష్ట్రాల నుంచి మరి తీసుకెళ్లి ఎక్కడికో తీసుకెళ్లేసి అమ్మేశారు, మరి హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది అన్నటువంటి వ్యక్తులు ఇంతవరకు వాటి గురించి పట్టించుకోకుండా, ఇంతవరకు అసలు వాటి ఆచూకే లేకుండా, ఎప్పటి వరకు మొన్నటి వరకు సుగాలి ప్రీతి అని మాట్లాడారు కదా. సుగాలి ప్రీతి గురించి ఏమైంది? సుగాలి ప్రీతి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి హత్య మానభంగం. మేము వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ కేసింది, అది సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అలాంటి సందర్భంలో దాన్ని పదే మాట్లాడినటువంటి వ్యక్తి 100 రోజుల్లో సుగాలి ప్రీతి కేసు మొత్తం బయటకు తీసుకొస్తాను అధికారంలోకి రాగాలని నమ్మబలికినటువంటి వ్యక్తి ఈ రోజుకి ఈ సమస్యలన్నీ పక్కన పెట్టి సనాతన ధర్మం ఏంటి? సనాతన ధర్మం మహిళల హక్కుల్ని లేదా ప్రజల హక్కుల్ని కాలరాయడం, లేదా ఇతర పార్టీలను అన్యాయంగా మర్డర్లు చేయడం ఏంటి? తప్పుడు కేసులు పెట్టడం ఏంటి? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతావు? ఏంటి పరిపాలన అంటే ఏ విధంగా నడుస్తా ఉంది? రాబోయే రోజుల్లో వీళ్ళు ఇచ్చేటువంటి మరి మెసేజ్ ఏంటి? రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తాం, వీళ్ళు ఏం మాట్లాడతారు? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తా ఉంటే మేము అప్పుడు ఏం చేయాలా? మేము కూడా బ్లూ బుక్ పెట్టాలా? బ్లూ బుక్ రాజ్యాంగం నడిపియాలా? కానీ మా విధానం అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతీకారానికి వ్యతిరేక ఆయన. చర్చ దాని మీద కాదు. ఏనాడు కూడా అలాంటి ఆయన ఎంకరేజ్ చేయరు, ఆలోచన కూడా చేయరు ఆయన. రాజశేఖర్ గారు చర్చ మీరు ఇంకో మీ ఆవేశంతో ఎక్కడికొక్కడికి వెళ్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫైనల్గా చెప్పండి, హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నది, లడ్డూ పేరిట అపచారం చేసింది ఎవరు? హిందూ మతాన్ని ఇప్పుడు డిక్లరేషన్ పేరుతో భ్రష్టు పట్టిస్తున్నది ఎవరు? పురంధరేశ్వర, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ముగ్గురా? జగన్ గారి మీద వాళ్ళు చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత? దీనికే పరిమితం అయితే బాగుంటుంది. సబ్జెక్ట్ ఇది కాబట్టి సార్ ఒక్కటి సార్, నేను అది కాదంటలేదు సార్. అంటే సనాతన ధర్మం అనేటువంటి దానికి వాళ్ళు ఏ విధంగా పాటిస్తున్నారు అనే దానికి వాళ్ళు మాటలు చెప్పాను సార్. ఓకే, అంతవరకు అభ్యంతరం లేదు కానీ బట్ ఓకే, రెడ్ బుక్ రాజ్యాంగం దాకా మీ ఆవేశాన్ని మేము అర్థం చేసుకున్నాం. రైట్, ఓకే. ఈ వివాదాలన్నీ మనం అందరం రోజు చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఏ విధంగా లడ్డు వివాదమైన అంతే కదండి, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సప్లై అయినటువంటి లడ్డు. మేము వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు ట్యాంకర్లు 18 సార్లు వెనక్కి పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి, కల్తీ ఉన్నాయి. వాళ్ళు ఉన్నప్పుడు కూడా కొన్ని పంపారు. ఆ తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క సప్లై, నెయ్యి సప్లైలో జరిగినటువంటి అవినీతికి లేదా జరిగినటువంటి కల్తీకి ఎవరిని బాధ్యతలు చేస్తారండి? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏదో ఒక విధంగా బురద జల్లాలని, మరి ఒక మతాన్ని కులాన్ని అంటగట్టాలని, జగన్మోహన్ రెడ్డి గారిని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి సెంటిమెంట్ ప్రజల్లో ఎంత దౌర్భాగ్యం అండి. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు పొందటం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి విషయం. రేపు మరి ఈరోజు గుడికి వెళ్ళాలని, దైవ దర్శనం చేసుకోవాలని ఉంటే దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు నాకున్న సమాచారం నాకు తెలిసిన వరకు సార్, డిసెంబర్ మరి 31 2020లో ఏపీ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రోజు కూడా వెళ్ళడానికి లేదు, ఆ రోజు కూడా ఆలయ ప్రవేశం చేయడానికి లేదు అని హైకోర్టులో వాళ్ళు వేస్తే చాలా స్పష్టంగా సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ గారు అయినటువంటి మరి దాని పేరు చదవచ్చలేదు బట్ దేవానంద్ గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు చాలా స్పష్టంగా. గురుద్వారాకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, అంత మాత్రాన సిక్ అవుతారా? లేదా చర్చికి వెళ్ళారు, అంత మాత్రాన క్రిస్టియన్ అవుతారా? అంత మంచి మాట అండి అది. అంత వెళ్ళినంత మాత్రాన మరి కులం వస్తుందా? లేదా ఒక క్రిస్టియన్ నేమ్ పెట్టుకున్నంత మాత్రాన క్రిస్టియన్ అవుతారా? రైట్. కాబట్టి నేనేమంటే వీళ్ళు అనవసరమైనటువంటి రాద్ధాలను చాలా స్పష్టంగా ఎవరు ఏ చర్చికి వెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రజాప్రతినిధిగా ఆనాడు ముఖ్యమంత్రిగా కానీ ఈనాడు ప్రజాప్రతినిధిగా కానీ చాలా స్పష్టంగా ఆయన వెళ్ళవచ్చు, వెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అనేటువంటి మాట సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ పట్టించుకోరు. వాళ్ళకి జడ్జిమెంట్స్ లో పనిలే, కోర్టులతో పనిలే. కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారో మరి నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు కేవలం రాజకీయం రాజకీయం రాజకీయం. దేవుడి దగ్గర రాజకీయం చేసినటువంటి వాళ్ళు ఎవరు బాగుపడరు. ఖచ్చితంగా ఈ రోజు కాబట్టి రేపైనా ఆ శిక్ష అనేటువంటిది అనుభవించాలి. ఈ కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి అగ్గిని రాజేసి
చలిగాచుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంత పెద్ద సనాతన ధర్మం అంటారు, హిందూయిజం అని మాట్లాడారు కదండి. వీళ్ళు ఉన్న అధికారంలో ఉన్న 14 నుంచి 19 దాకా ఇదే ఇక్కడ జరిగినట్టు విజయవాడలో పుష్కరాల సందర్భంగా 42 దేవాలయాల్ని రోడ్డు వైడనింగ్ కోసం చంద్రబాబు నాయుడు గారు అడ్డగోలుగా పగలగొడితే ఈ సనాతన ధర్మం వీళ్ళంతా ఏమైంది, హిందూ పరిరక్షకులు వీళ్ళంతా ఏమైంది? ఆ రోజు ఉంది కూడా దేవాదాయ శాఖ మంత్రిగా బీజేపీ వాళ్ళే, ఈ రోజు ఉన్నది కూడా బీజేపీ డైరెక్టర్లే అక్కడ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా బీజేపీ డైరెక్టర్లు ఉన్నారు సార్. అది మీరు నోట్ చేసుకోండి దయచేసి. బీజేపీ డైరెక్టర్లు ఉన్నారు, లేదా మోడీ గారు డైరెక్టర్లు ఉన్నారు అక్కడ. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఒకవేళ పొరపాట్లు జరిగింది అక్కడ దాని బాధ్యత వాళ్ళు కూడా వహించాలి కదండి, బీజేపీ కూడా వహించాలి. ఇలాంటివన్నీ తప్పుడు ఆరోపణలు చేయడం అనేటువంటి సరైన పద్ధతి కాదు. సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేసి ఏదో అలజడి సృష్టిస్తే మరి సరైనటువంటి పద్ధతి కాదు. ఇదే విధానం కొనసాగితే మరి ప్రజలు ఊరుకోరండి. ప్రజలు ఖచ్చితంగా సరైన సమయంలో గుణపాఠం చెప్తారని. ఓకే, రామకృష్ణ గారు గుంటూరు నుంచి. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? భ్రష్టు పట్టిస్తున్నది ఎవరు హిందూ మతాన్ని? భ్రష్టు పట్టిస్తున్న ఆ ముగ్గురు మోసగాళ్ళే సార్. ఆ ముగ్గురు మాత్రమేనా? ముగ్గురు మోసగాళ్ళు. ఓ, అక్కడికి వెళ్ళారా మీరు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫ్లెక్సీకి వెళ్ళారా? ఓకే, వాళ్ళు పాపం వాళ్ళు ఎంత ఆవేదనతో స్టీల్ ప్లాంట్ గురించి ఏం మాట్లాడలేదు ఇంతవరకు. అవును, పైగా ప్రైవేటైజ్ చేస్తానంటున్నాడు. ఇప్పుడు మద్యం షాపులన్నీ ప్రైవేటైజ్ చేస్తానంటున్నారు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారంట. అంటే టీడీపీ కార్యకర్తలకు ఇస్తారో నాయకులు, కార్యకర్తల వాళ్ళు కాదేమోలే, నాయకులు పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళకే వస్తాయేమోలే. ఎందుకంటే ఏకంగా రైట్. హిందూ మతం గుర్తొచ్చింది అమ్మగారికి. రైట్. పొన్నయ్య గారు చిత్తూరు నుంచి. పొన్నయ్య గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. అందరికి నమస్కారము. చంద్రబాబు నాయుడు గారికి అన్ని మతం పైన ఏ మతం పైన నమ్మకం లేదండి. ఈ పాయింట్ బాగుంది ఆ విషయము. కాబట్టి చిత్ర పూజ పైన నమ్మకం ఉంది ఆయనకి ఎక్కువ. నేను గతంలో అవుతా ఉన్నాను. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అన్ని మొత్తం పైన ఇంకో అంత నమ్మకం ఉంది. లోపల ఏముందో తెలీదు, కానీ నమ్మకం అనేది కొంచెం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఏ మొత్తం పైన నమ్మకం ఉండదు. పవన్ కళ్యాణ్ గారికి ఏ మొత్తం మీద నమ్మకం సర్టిఫికేట్ ఇస్తున్నారు. చంద్రబాబు గారికి నమ్మకం లేదు, ఊరికి ఆయన రాజకీయం కోసం అనుకున్నాం. ఈయన అసలు ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు మేరీ మాత ఇట్లాంటివి అని అంటున్నాడు కదా. సరే, రైట్. విజయబాబు గారు చెప్పండి. ఇందాక ఆనందయ్య గారు తీసుకొచ్చినట్టుగా సనాతన ధర్మాన్ని అంటే పవన్ కళ్యాణ్ గారు తెలిసి మాట్లాడుతున్నారా? భారతదేశంలో అలాంటి అనాచారాలకి దురాచారాలకి వ్యతిరేకంగా అనేక మంది పోరాడారు కదా. కందుకూరి వీరేశలింగం మన తెలుగువాడు, గురదాడప్పారావు గారు అద్భుతం. మీరు అనేక ఆయన కవిత్వాలు బ్రహ్మాండంగా చెప్పగలరు మీరు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్, ఇలాంటి వాళ్ళు ఎందరో చేసినటువంటి దాన్ని ఈయన మళ్ళీ తీసుకెళ్ళి అసలు తెలిసి చేస్తున్నాడా, తెలియజేస్తున్నాడా, జనాన్ని పిచ్చోళ్ళని చేస్తున్నాడా? ఆ జనసేన పార్టీలో పిచ్చివాళ్ళు ఉన్నారనేటువంటి ఒక అభిప్రాయానికి ఈయన ఎందుకు అవకాశం ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. దీని మీద మీరేమంటారు? నేను అన్నట్టుగా గురజాడ వారు బాగా పాపులర్, ఇది మనందరికీ తెలుసు. మంచి అన్నది మాల అయితే మాల నేనవుతాను అన్నాడు గురజాడ ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. అందుకని అసలు ఈ సిసలైన హిందూ ధర్మంలో నేను అదే చెప్పానండి, ఇందాక చెప్పింది కూడా. సిసలైన హిందూ ధర్మంలో ఈ జాతి, కులం, మతం అలాంటివి లేవు. సాక్షాత్తు వివేకానంద ఆయన ఏమన్నారంటే, ఈ రకంగా కులాల పేరుతో మతాల పేరుతో హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి డాష్ వీళ్ళని అగ్రకుల దురహంకారుల్ని తన్ని తగలేయండి అని చెప్పి అన్నాడండి ఆయన. తన్ని తగలేయండి అని చెప్పాడు ఆయన చెప్పిన మాట. తర్వాత సాక్షాత్తు అసలు ఈ తండ్రిని కూడా సెట్ చేసినటువంటి శంకరాచార్యుల వారు మళ్ళీ చెప్తున్నారు, ఇది అసలు ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే హిందూ మతం యొక్క ఔన్నత్యం అర్థమవుతుందండి. జాతి నీతి కుల గోత్ర ధూరణం నామ రూపగుణ దోష వర్జితం దేశకాల విషయాపి వర్ది ఏ బ్రహ్మతత్వమసి భావనే అంటాడు ఆయన. ఈ జాతి నీతి కులం గోత్రగాలన్నీ లేవని ఆ రోజే చెప్పాడండి. తత్వమసి అనేటువంటిదే హిందూ ఫిలాసఫీ. దాన్ని అర్థం చేసుకుంటే ఈ బ్రహ్మంలో నువ్వే నేను, నేనే నువ్వు తప్ప ఈ భౌతికపరమైనటువంటి ఇవన్నీ కూడా నాన్ సెన్స్ అని చెప్పిన హిందూ మతానికి పీఠాధిపతుల ప్లేస్లోనేమో రాజకీయ పీఠాధిపతులు వచ్చారు. మఠాధిపతులు తత్వాన్ని ప్రబోధించే మఠాధిపతుల ప్లేస్లోనేమో ఇప్పుడు ముఠాధిపతులు వచ్చారు.
వీళ్ళు ఈ నయా హిందూవాదులు ఛద్మవేషధారుల్లాగా ఇవాళ ఈ అవతారాలు వేసుకొని హిందూ మతానికి మేమే ప్రతినిధులు అని చెప్పని వస్తున్న పరిస్థితుల్లో వారు చెప్పినట్టు సిసలైన హిందూవాదులు వీళ్ళని తన్ని వివేకానంద చెప్పినట్టుగా తన్ని తరిమేయాల్సినటువంటి అవసరం ఉందండి. అంటే స్వామి త్రిపురేని రామస్వామి చౌదరి గారు వీటికి వ్యతిరేకంగా పుస్తకాలు రాశాడు కదా, సోతపురాణం, శంభు కవద. అవును, ఇదిగోండి ఇప్పుడు నా బుక్ షెల్ఫ్ లో అక్కడ ఉన్నాయి. నార్ల వారు ఏంటి చూడండి, అక్కడ నార్ల సిరీస్ ఉంది. కరెక్ట్, నార్ల వారు చెప్పిన ఇవన్నీ చదివితే వీళ్ళ బుద్ధి. మరి 80,000 పుస్తకాలు కాదు, 80,000 పుస్తకాలు చదివానని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఈ మాత్రం తెలీదా? ఇంకొక మాట చెప్పదలుచుకుంది ఏంటంటే, తిరుమల వెంకటేశ్వర స్వామి ఇదే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే లింగంలేని ఎస్టేట్ లో వెంకటేశ్వర స్వామి లాగా వీళ్ళ గంప కొత్తగా అనుకుంటున్నారు. అందుకనే వీళ్ళకి పడనటువంటి వాళ్ళు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని వద్దంటున్నారు. ఆ రోజున అమిత్ షా కూడా వెళ్ళడానికి వీల్లేదని చెప్పి పరిస్థితి. అందుకని నచ్చనటువంటి వాళ్ళు ఎవరైనా కూడా వెళ్ళకూడదు. అయితే ఒకటి కదా, మోడీ గారిని పట్టుకుని అన్ని బూతులు తిట్టే మోడీ గారే సర్దుకుపోయాడు కదా, చివరికి ఆయనే లొంగిపోయాడు కదా. దానికి ఎవరేం చేస్తారు? అమిత్ షా గారు రాళ్ళేస్తే కూడా టెర్రరిస్టు, నీకు పెళ్ళంతో లేదు అది ఇదని అన్నాళ్ళని ఆయనేమి చివరికి వాళ్ళతోటే అలాయ బలయ్యాడు. కాబట్టి ఈ భారతదేశంలో రాజకీయాలను మించిన మతం ఇంకోటి లేదు. మతం పేరుతో రాజకీయాలను వాడుకుంటున్నారు. రాజకీయం పేరుతోటి మతాన్ని విచ్ఛిన్నం చేయటమో లేకపోతే మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనటానికి ఇవన్నీ ఉదాహరణలు. ప్రత్యేకించి సనాతన ధర్మం గురించి మాట్లాడిన యానాదయ్య గారు, విజయబాబు గారు చాలా అద్భుతంగా ప్రజలకు ఒక డైరెక్షన్, ఒక సంకేతాన్ని ఇచ్చారు, ఒక సందేశాన్ని ఇచ్చారు. ఖచ్చితంగా సనాతన ధర్మం అంటే ఏమిటో తెలియని పవన్ కళ్యాణ్ పిచ్చి మాటలు నమ్మొద్దు. కేవలం కులపరమైనటువంటి విభేదాలు సృష్టించేది సనాతన ధర్మం అయితే తను ఎవరు ఒప్పుకోకూడదు. కందుకూరి వీరేశలింగం లాంటి మహానుభావులు మన ఆంధ్రప్రదేశ్లో పుట్టారు, పెరిగారు. వాళ్ళంతా కూడా ఇలాంటి పిచ్చి ధర్మాలను వ్యతిరేకిస్తూ హిందూ ధర్మం వేరు, సనాతన ధర్మం వేరు, సనాతన విధానాలు వేరు, వీటిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హిందూ మతాన్ని గౌరవించవచ్చు, కానీ ఆ పేరుతోటి తెలిసి తెలియని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాట్లాడే మాటలు నమ్మొద్దని మాత్రం మరొకసారి విజ్ఞప్తి చేస్తూ విజయబాబు గారు, రాజశేఖర్ గారు, యానాదయ్య గారు అందరికి కూడా ధన్యవాదాలు. నమస్కారం.